సమ్మర్ వచ్చిందంటే చాలు ఉక్కపోత, అప్పుడప్పుడు కరెంట్ కోత, ఈ రెండిటి మధ్యలో పిల్లలతో మోత. ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అది చెప్పడానికి కదా నేను వచ్చింది. హాయ్, దిస్ ఇస్ అమృత, టైం మేనేజ్మెంట్ కోచ్ ఫర్ చిల్డ్రన్. హాలిడేస్ పిల్లలకి ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. చాలా మంది సమ్మర్ క్యాంప్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, కొంతమంది టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఇంకా పిల్లలు ఏదో చెయ్యట్లేదని కంప్లైంట్స్ ఇచ్చే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈరోజు ఆ కంప్లైంట్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. వాళ్ళని ఒక్క గంట ప్రొడక్టివ్గా మీరు ఎంగేజ్ చేయగలిగితే భూమ్. ఎలా అంటే, మీ న్యూస్ పేపర్ వేయించుకుంటే దాంట్లోనే ఒక కాలం తీసుకొని వాళ్ళని చదవమని చెప్పండి. న్యూస్ పేపర్ వేయించుకోవట్లేదండి మేము అంటారా? మొబైల్స్లో కూడా ఈ న్యూస్ పేపర్స్ వచ్చేసినాయి. వాటిలోంచి ఒక కాలం తీసుకొని చదివించి ఈవినింగ్, మార్నింగ్ చదివించండి, ఈవినింగ్ దాన్ని ఒక న్యూస్ ప్రెజెంటర్ గానో లేకపోతే ఒక పబ్లిక్ స్పీకింగ్లో అయితే ఎలా మాట్లాడతారో అలా మీకు ప్రజెంట్ చేయమని చెప్పండి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఉన్న స్టేజ్ ఫియర్ పోయి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ టెక్స్ట్ బుక్లోంచి స్టోరీస్ ఇచ్చి చదవమని దాన్ని చిన్న చిన్న టాయ్స్ ఇచ్చి ఆ టాయ్స్తో ఒక స్టోరీ జరుగుతున్నట్టు నెరేట్ చేయమని చెప్పండి. దీనివల్ల వాళ్ళు చాలా ఫన్గా ఫీల్ అయ్యి బాగా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లెర్నింగ్ స్టేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ జూన్లో, అప్పుడు వాళ్ళ మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. చాలామంది హాలిడేస్లో లెర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల చాలా వరకు మర్చిపోతుంటారు. సో ఇట్లాంటి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ లెర్నింగ్ అనేది బాగా గుర్తుంటుంది వాళ్ళకి. సో ఈ టిప్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్.